అందరికీ నమస్కారాలు। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా గత కొన్ని రోజుల నుంచి అహోబిలము ప్రాంతంలో అహోబిలము గుడికి సంబంధించి కొత్తగా వచ్చిన సీఈఓ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు భక్తులు అందరూ ఇబ్బందులు పడుతున్నారనే ఒక ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి డిస్కషన్ జరగడం జరిగింది। దానికి భాగంగానే మొన్న అహోబిలంలో నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా సీఈఓ ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది। ఎక్కడ కూడా నేను ఆ ప్రెస్ మీట్లో అహోబిలం గుడి ఎండోమెంట్లోకి వస్తే బాగుంటుంది, మఠం చేతుల్లో నలిగిపోతుందని ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు। కానీ ప్రజలకి ఇది ఎండోమెంట్లో ఉందా మఠం చేతిలో ఉందా, మేమెందుకు కొన్ని చేయలేకపోతున్నాము, అది మఠం చేతికి వెళ్ళడం వల్ల కొన్ని మేము పనులు చేయలేకపోతున్నాము అని ఒక క్లారిటీ నేను ప్రజలకు ఇవ్వడం జరిగింది। మరి దానికి భాగంగానే ఆ ప్రెస్ మీట్ నేను పెట్టిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీ గురించి రెండు మాటలు మాట్లాడినాను, ఎక్కువ కూడా వారి గురించి మాట్లాడలా। ఎక్కువ మాట్లాడింది కూడా మఠం చేతికి ఇది వెళ్ళింది। మఠంలో కూడా పీఠాధిపతి గారికి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల ఈ కొత్తగా వచ్చిన సీఈఓ చేస్తున్న అరాచకాల గురించి నేను చెప్పడం జరిగింది। నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మామూలుగా నేను అనుకోవడము మఠం తరపు నుంచి కావచ్చు, లేకపోతే అదే సీఈఓ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ కానీ మా గురించి నేను దానికి కౌంటర్ కానీ ఏదో ఇస్తారని చెప్పి అనుకున్నా। కానీ వాళ్ళకన్నా ఎక్కువ ఫీల్ అయింది, ఆ సీఈఓ కన్నా ఎక్కువ ఫీల్ అయింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను అనుకోలేదు। వాళ్ళన్నా అంత ఘాటుగా స్పందిస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళన్నందుకు ఈయన ఎక్కువ స్పందిస్తున్నాడు। అది ఎందుకనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను। గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ ఒకసారి కాదు పాపం 2 సార్లు పెట్టినాడు। 2 సార్లు పెట్టి మామూలుగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ కొత్తగా వచ్చిన సీఈఓకి లింక్ ఎక్కడ నేను చెప్పలేదు, లింక్ ఉందన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది, కానీ ఆధారాలు లేకపోవడం వల్ల నేను ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల్ని సీఈఓని లింక్ చేసి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు। కానీ ఈరోజు గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ 2 సార్లు పెట్టి ఏ విధంగా ఇరుక్కున్నాడు, ఏ విధంగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ గంగుల బ్రిజేందర్కి ఈ సీఈఓకి ఏ విధంగా కనెక్షన్ ఉండేది అనేది కూడా చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్లలో అర్థమైందని చెప్పి మరొకసారి బ్రిజేందర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి। నా పని సులభం చేసినాడు। ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఇది మఠం చేతిలో ఉంటే బాగుంటుంది, ఎండోమెంట్ చేతిలో ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే మాట్లాడకూడదు, కేవలం అహోబిలం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు। నిజంగంటే ఈరోజు అహోబిలము మఠం చేతుల్లో ఉందా ఎండోమెంట్ చేతుల్లో ఉందా పక్కన పెడితే, ఎండోమెంట్ చేతుల్లో ఒకవేళ ఎండోమెంట్ కింద అహోబిలం టెంపుల్ ఉంటే దానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది, జవాబుదారీ ఉండేది। ఎవడు పడితే వాడు వచ్చి అర్ధరాత్రి పూట దేవుడికి సంబంధించిన తలనీలాలు తీసుకోబోతూ అడ్డంగా దొరికిపోయి ఇటువంటి సందర్భాలు ఉండేవి కాదు। ఏదైతే ఉద్యోగాల విషయంలో కొంచెము ట్రాన్స్పరెన్సీ ఉండేది, డబ్బులు భక్తులు వేసే ఉండిలో వేసే డబ్బులు ఎక్కడికి ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఏ రాష్ట్రాలకి పోతున్నాయి అనేది ఒక అకౌంటబిలిటీ ఉండేది। కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది। దానికి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యే ఎట్లన్నాడో గతంలో నాకు అర్థం కావట్లేదు। అంతేకాకుండా ఈరోజు తలనీలాలు ఏ విధంగా పక్క రాష్ట్రంలో టెండర్లు ఎవరికో వచ్చినాయి, వాళ్ళు తీసుకోబోతుంటే వీళ్ళకేంది ప్రాబ్లం అని చెప్పి గంగుల బ్రిజేందర్ మాట్లాడుతున్నాడు। అసలు ఎక్కడో తమిళనాడు వాళ్ళతోటి అగ్రిమెంట్ అయిన పేపర్లు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? నీకు ఇచ్చింటే సీఈఓ ఇచ్చిండాలా, ఎవరైతే సస్పెండ్ అయినాడో అతనైనా ఇచ్చిండాలా, లేదంటే ఆ తమిళనాడు వాళ్ళన్నా నీకు ఇచ్చిండాలా? ఈ ఇద్దరు కుంభకైనారని చెప్పి మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఈ ఇద్దరు కలిసి నువ్వు ఇప్పుడు కుంభకైనావని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వే నిరూపించడం జరిగింది। ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఈ తలనీలాల గురించి మేము అడ్డుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు, అవును అడ్డుకుంటున్నాం। ఈ టెండర్లు ఏవైతే మీరు ఈ కొత్తగా మొన్న వచ్చిన సీఈఓ టెండర్లు పిలిచిన విషయంలో క్లారిటీ లేదనే విషయంలో మేము అడ్డుకున్నాము, దాంట్లో ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నాను।
ఎందుకు అంటే ఇదే CEO గతంలో ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి రాంచీలో. ఇది రాంచీ కోర్టు కేసు నంబర్తో సహా మీకు ఇస్తాను. రాంచీ కోర్టు ఇతను పర్మనెంట్ అబ్స్కాండర్గా డిక్లేర్ చేసింది. ఆయన పర్మనెంట్ అబ్స్కాండర్గా అంటే దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి రాంచీ కోర్టు ఇచ్చిన అబ్స్కాండర్ లెటర్ ఇది. అందుకు అతని మీద మాకు నమ్మకం లేదు. పక్క రాష్ట్రాల్లో ఆయన మీద ఇదే గుడి సొమ్ము కొట్టేశాడని చెప్పి ఇదే CEO మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. అందుకు అతని మీద మాకు నమ్మకం లేదు. అంతేకాకుండా గంగుల బ్రిజేందర్ మొన్న ప్రెస్ మీట్ నంద్యాలలో పెడుతూ ఒక ఆడియో కాల్ వినిపిస్తూ చాలా పెద్ద అది పెద్ద న్యూస్ లాగా ఇచ్చేస్తున్నాడు. ఇదే తమిళనాడు వాళ్ళకి టెండర్లకు ముందే తమిళనాడు వాళ్ళకి టెండర్లు ఇవ్వబోతున్నాడని చెప్పి నేను ఆ CEOతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ నేను తొందరలోనే మీకు ఇవ్వబోతున్నాను. దాంట్లో కూడా నేను చాలా స్పష్టంగా CEO మీద సీరియస్ అయ్యాను. మీరు ఆల్రెడీ తమిళనాడులో వాళ్ళతో మాట్లాడుకొని టెండర్లు పిలుస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలని మీరు డిసైడ్ చేసుకున్నారని చెప్పి నేను తిడితే, లేదు మేడం మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి కాల్ రికార్డింగ్ నేను మీడియాకి రిలీజ్ చేయబోతున్నాను. అందుకు నేను దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా అదే CEO ఈ టెండర్లు పోస్ట్పోన్ చేస్తున్నాము, ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆ రోజు లోకల్గా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరు లోకల్స్ అందరు కూడా అతని మీద కంప్లైంట్ ఇస్తే ఎస్పీకి ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని తెలిపి అతనే CEOనే టెంపుల్ తరపు నుంచి టెండర్లు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఇచ్చిన లెటర్ ఇది. మరి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇచ్చిన లెటరు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా తమిళనాడు వాళ్ళకి టెండర్లు పోయినాయి? మరి అది గంగుల బ్రిజేందరే చెప్పాలా. వాళ్ళకి వచ్చిందని చెప్పి చాలా బ్రహ్మాండంగా నువ్వు ఒక అగ్రిమెంట్ పేపర్ చూపిస్తున్నావు. పోస్ట్పోన్ అయిన టెండర్లకి తమిళనాడు వాళ్ళకి టెండర్ ఎట్లా అగ్రిమెంట్ అయినాడు CEO? దానికి బ్రిజేందర్ రెడ్డి చెప్పాలా సమాధానం. ఎవరు సలహా ఇస్తున్నాడో తెలియదు కానీ నేను ఈ విషయంలో మాత్రము ఈ CEO పార్థసారథి గంగుల బ్రిజేందర్ని బాగా వాడుకున్నాడు. బాగా బ్రహ్మాండంగా ఆయన చెప్పాల్సింది పోయి, ఎందుకంటే నేను మీడియా ముందుకు వస్తే ఆడ పోలీసులు వచ్చి పట్టుకుపోతారని భయము. సో బ్రిజేందర్ రెడ్డిని ముందు పెట్టుకొని కాల్ రికార్డింగ్ వచ్చింది, అగ్రిమెంట్ పేపర్లు వచ్చినాయి, నేనే ఇంకా పెద్ద హీరోని అవుతాను, ఇప్పుడు భూమి వాళ్ళు దొరికినారు వాళ్ళని పట్టిస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినావు. ఆల్రెడీ టెండర్లు పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు టెండర్లు పెట్టాలంటే నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా, పబ్లిసిటీ ఇవ్వాలా, అందరికి తెలియజేయాలా, డిపార్ట్మెంట్కి నువ్వు ప్రొటెక్షన్ తీసుకోవాలా, నువ్వు టెండర్లు పిలిచాలా. నువ్వు ఇవన్నీ లేకుండా తమిళనాడు వాళ్ళకి ఎట్లా నువ్వు అగ్రిమెంట్ అయినావు? గంగుల బ్రిజేందర్ మాట్లాడతాడు ఇక్కడ అవినీతి జరుగుతుందంట, అందుకే CEO ఇష్టం వచ్చినట్టుగా పక్క రాష్ట్రాలకి టెండర్లు ఇచ్చుకున్నాడంట. ఆయన సొంత ఆస్తి అదేమన్నా గుడికి సంబంధించిన, లేకపోతే పీఠాధిపతి ఏమన్నా పర్మిషన్ ఇచ్చినాడా? టెండర్లు లేకుండా నామినేటెడ్ ప్రకారం పలానా వ్యక్తికి ఇమ్మని మీకు పీఠాధిపతి ఏమన్నా లెటర్ ఇచ్చినాడా? మరి ఏ పర్మిషన్ లేకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు ఆయన తమిళనాడు వాళ్ళు టెండర్ ఇచ్చుకోవడానికి ఈయన ఎవరు? హూ ఇస్ పార్థసారథి? అహోబిలం సంబంధించిన ఎప్పుడు కూడా ఇటువంటి అవినీతి ఇంత ఓపెన్ గా ఎప్పుడు ఎవరు చేయలే ఈయన చేసినట్టుగా. ఈ గంగుల బ్రిజేందర్ నాకేం అబ్జెక్షన్ లేదు, మఠం చేతి కింద ఉన్న టెంపుల్ ఎండోమెంట్ చేతికి ఉందా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మా పార్టీకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ దేవుడు సొమ్ము ఎవడైనా కొట్టేస్తున్నాడంటే మాత్రము మేము స్పందించాలా, స్పందించి తీరుతాం. ఆ కాల్ రికార్డింగ్ కూడా నేను CEOని చాలా సీరియస్గా తిట్టా, ఆ కాల్ రికార్డింగ్ కూడా నేను బయట పెడతాను. మామూలుగా అయితే మటన్ పరువు, మా దేవుడు పరువు బయటికి వేరే విధంగా వెళ్ళకూడదని చెప్పి నేను ఓర్చుకొని నేను బయట పెట్టకుండా నేను ఒక స్మూత్గా దీన్ని డీల్ చేద్దామని అనుకుంటే మొత్తం రచ్చ లేపుతామంటే లేపుదాం. మీరు ఎంత అవినీతి చేశారో, మా వాళ్ళు ఎంత అవినీతి చేశారో బయట పెడదాం. అంతేకాకుండా ఈరోజు ఈ కేసులు పెట్టిన వ్యక్తులు ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు. నిన్న జగత్ విఖ్యాత్ రెడ్డి వెళ్ళి ఏ విధంగా ఆ జుట్టు తలనీలలో పక్క రాష్ట్రానికి తలనిస్తుంటే అడ్డుకున్నాం. ఎందుకు అడ్డుకోకూడదండి? ఎందుకు అడ్డుకోకూడదు? అంతేకాకుండా ఈరోజు ఇదే CEO అహోబిలము గుడికి సంబంధించి CC కెమెరాల టెండర్లు ఈ పార్థసారథి ఏ కంపెనీలో అయితే ఒక పార్ట్నర్ గా ఉన్నాడో
అదే కంపెనీకి సీసీ కెమెరా టెండర్లు ఇచ్చుకుంటాడు. క్వాడ్రెంట్ కంపెనీ పేరు క్వాడ్రెంట్. ఇది చెన్నైలో, హైదరాబాద్, ఢిల్లీలో రిజిస్టర్ అయిన కంపెనీ. దీంట్లో పార్థసారథి ఉన్నాడా లేదా అని క్లారిటీ ఇమ్మని చెప్పండి, తెలిసిపోతుంది కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు. అంతేకాకుండా ఈరోజు నేను ఎస్పీని కలిశాను, మా మధ్యన ఏదో పంచాయతీ చేస్తాడు ఎస్పీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్పీ వెంటబడింది నేను. దేనికి? అవును, మీకు కావాలంటే ఎస్పీ గారి దగ్గర నుంచి వాయిస్ తీసుకోండి. పార్థసారథిని కూర్చోబెట్టినాం. ఎందుకు అంటే ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని? అహోబిలం గుడిలో ఉన్న వెండి, బంగారం, తలనీలాలు పక్క రాష్ట్రానికి తెలియకుండా తీసుకుపోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎస్పీ దగ్గర కూర్చోబెట్టుకొని పక్క రాష్ట్రానికి తీసుకుపోతున్నారు, గుడి నుంచి ఒక్క అమ్మవారికి సంబంధించి ఒక ముక్కురాయి కూడా పక్కకి పోతుందంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎస్పీ దగ్గర పంచాయతీ నేను పెట్టించిన. తప్ప అది? తప్ప అండి అది? నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అహోబిలం పుణ్యక్షేత్రం నుంచి పక్క రాష్ట్రానికి సిల్వరు, గోల్డ్ అంత తరలిస్తుంటే ఈయన సంగతి తెలిసే, ఈ చీటింగ్ కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయని తెలిసే ప్రొటెక్షన్తో మీరు ఇచ్చి పంపించండి అని చెప్పి నేను ఎస్పీని అడగడం తప్ప? అంతేకాకుండా ఎస్పీ ముందర నేను ఒకటే మాట చెప్పిన, డబ్బులు కట్టించుకోండి, గుడికి డబ్బులు రావాలా 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 అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు డబ్బులు పెండింగ్ పెట్టినారు, దాదాపుగా 5 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2024 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. నేను గతంలో మధ్యలో మంత్రిగా ఉన్నా కూడా ఏ ఒక్క టెండర్లు కూడా మా వాళ్ళకి రాలేదు. సో అది కూడా వాళ్ళ లెక్కల కిందకే వేస్తూ 2004 నుంచి 24 వరకు ఎవరు టెండర్లు పార్టిసిపేట్ చేస్తారో బయటికి తీయండి, ఎవరంటే డబ్బులు కట్టాలో బయటికి తీయండి, ఆటే కింద పెడతాము. దాదాపుగా 5 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన బినామీలు, వాళ్ళ నాయకులు గుడికి కట్టాల్సి ఉంది. వైసీపీ నాయకులు గంగుల బ్రిజేందర్ సంబంధించిన కాకుండా మనుషులందరూ నా వాళ్ళే అనుకుంటే వాళ్ళందరితో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళందరితో డబ్బులు కట్టించే బాధ్యత నాది. ఇది పంచాయతీ జరిగింది ఎస్పీ దగ్గర. డబ్బులు గుడికి కట్టిస్తానని చెప్పి పంచాయతీ పెట్టానే తప్ప గుడికి డబ్బులు కొట్టేస్తానని చెప్పి ఎక్కడో నేను పంచాయతీ పెట్టలేదు. కావాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు అడగండి, ప్రశ్నలు వెళ్ళి అడగండి ఏం పంచాయతీ జరిగింది ఆ రోజు. వాస్తవాలు తెలియకుండా అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే దానికి గట్టిగా సమాధానం చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు కాడికి తీసుకుపోతాను బెదిరిస్తావా? నేను తీసుకుపోతా చంద్రబాబు నాయుడు కాడికి, నిన్ను ఎంక్వైరీ పెట్టిద్దాం, ఎవరెంత కొట్టేశారో బయటికి దిద్దాం. నేను రెడీ, నువ్వు రెడీనా? లోకేష్ గారికి ఎన్ని మెసేజ్లు పెట్టానో నేను చూపిస్తా. అహోబిలంలో జరుగుతున్న అవినీతి మీద ఎంక్వైరీ పెట్టించనమని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో అదేవిధంగా లోకేష్ గారితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎంక్వైరీ పెట్టించేది నా మీద, నేనే వాళ్ళు ఎంట పడుతున్నాను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి. నువ్వు నాకు నీతులు చెప్తావా? గంగుల బ్రిజేందర్ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ఎవరైతే రాజకీయం కోసము ఎస్వి వాళ్ళు గడప దొక్కినారో, ఎవరైతే భూమా వాళ్ళు గడప దొక్కినారో, ఎవరైతే ఇరగల వాళ్ళు గడప దొక్కినారో, గడప దొక్కి వాడుకొని ఎవరైతే ఇరగలోకి వెన్నుపోటు పొచ్చినావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. గంగుల సుభాష్ ఎవరైతే మీ బాబాయి మీకోసం ఫ్యాక్షన్ చేసినాడో వాళ్ళ కొడుకులు విజయ డైరీ చైర్మన్ అడిగితే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా పైకి రానికుండా వాళ్ళని పక్కన పెట్టి పరాయణ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి నువ్వు చైర్మన్ చేస్తావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా అంగన్వాడీలో గుడ్లు పాలు కొట్టేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు వాడుకుంటుంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేక నువ్వే దాన్ని వాడుకున్నావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అదేవిధంగా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం ఉందన్న అహంకారంతో గుళ్ళో పనిచేస్తున్న పూజారులని మీ పీకలు కత్తరిస్తాను, మీ పీకలను కత్తరిస్తానని చెప్పి మాట్లాడి మీరు ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తూ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అహోబిలంలో ఒక రోడ్ వేయలేకపోయినా, ఒక పని చేయలేకపోయినా, టూరిజం కింద మేము చేపించే పనులన్నీ ఆపేసినావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా గతంలో ఎవరైతే నిన్ను బకాసుడు అని చెప్పి నువ్వు తాగుబోతు అని చెప్పి నీ మీద విమర్శలు చేసి నిన్ను తిట్టినాడో, నిన్నే కాదు నిన్ను తిడితే నువ్వు పడతావేమో, నీ కన్న తండ్రిని కూడా తిట్టినాడో
నువ్వు వాడిని సంకలో వేసుకొని ఊర్లన్నీ తిరిగి ప్రచారం చేసుకొని నువ్వు వాడిని పక్కన పెట్టుకొని నువ్వు దేవుడిచ్చిన తమ్ముళ్ళలాగా నా దత్తపుత్రుడని మీ నాన్న నా దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్పి నువ్వు సంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు వాడిని. మీరు నాకు రాజకీయాలు చెప్తున్నారు, నాకు నీతులు చెప్తున్నారు, రాజకీయ నీతులంట. ఆడపిల్లని నేనే ఒక్క మాట నన్ను అంటే ఉక్రోషంతో గెలుచుకొని చూపించి వాళ్ళని బయట పెట్టినాను, మీరు వాళ్ళని సంకలో వేసుకొని తిరుగుతున్నారు. మీరు నాకు నీతులు చెప్తున్నారు. నువ్వు ఓడిపోయినావు కాబట్టి సరిపోయింది, నువ్వు గెలిచింటే నా వల్లే గెలిచా అని చెప్పి తిరిగేవాడు వాడు. వాడికి నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని మర్యాదలు ఇస్తున్నావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా ఈరోజు నేను ఒకటే ఎక్కువ చాలా లెక్కలు చెప్పినాడు గంగుల బ్రిజేందర్, చాలా లెక్కలు చెప్పినాడు. ఇన్ని లెక్కలు కాదు, ఒకటే నేను చెప్తున్నా. మీ వాళ్ళు కట్టాల్సింది ఎంత, మా వాళ్ళు సరే మీ వాళ్ళు కాని వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు కదా, వాళ్ళందరితోనే ఒకే ఒక రోజులో మొత్తం అమౌంట్ వాళ్ళని ఏదో ఒక ఇబ్బంది పెట్టినా సరే కట్టిస్తా. నువ్వు కట్టిస్తావా 5 కోట్లు? నేను సవాల్ చేస్తున్నా. నువ్వు ఎట్లా సవాల్ స్వీకరించావు, మీ పార్టీకే ఆ బుద్ధి లేదు. నేను ఈరోజు సాయంత్రం వరకు నీకు అవకాశం ఇస్తున్నా, ఈరోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా. కంపల్సరీగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈరోజు అహోబిలం పోదాం, డిబేట్లో కూర్చుందాం, నువ్వా నేనా. నువ్వు నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ప్రజలు ఎవరికి నమ్మి ఓట్లేస్తారో చూద్దాం. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం ప్రజలందరి ముందర. ప్రజలు నిన్ను నమ్ముతారో నన్ను నమ్ముతారో ఓటింగ్ పెడతాం. నేను కానీ ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళకాడ పెట్టి మళ్ళీ ఆలగడలు అడుగు పెట్టకుండా నేను వెనక్కి తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా? నీతుల గురించి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, అవినీతి గురించి అక్రమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నాకు ఇంకొకటి ఒక కాల్ రికార్డింగ్ పెట్టినాడు, దాని గురించి కూడా మాట్లాడాల. కాల్ రికార్డింగ్ పెట్టినారు, మాట్లాడిన వ్యక్తి నా అహోబిలంలో పలానా కాంట్రాక్టర్ ఎవరో నా పేరు చెప్పో, లేకపోతే ఎమ్మెల్యే మనిషి, ఎమ్మెల్యే ఎవడో ఆ పేరు చెప్పాలి కానీ ఎవడో ఎమ్మెల్యే మనిషి సరే మాట్లాడినాడు, ఓకే. ఆ కాల్ రికార్డింగ్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఆ కాల్ రికార్డింగ్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇది ఒకవేళ ఈ టెండర్ల గురించి నువ్వు రాకుండా నువ్వు ఇక్కడ రావద్దని చెప్పిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ టెండర్లు జరిగి నెల అవుతుంది. సో నెల క్రితం జరిగినది ఇది అనుకున్నాం, 10 రోజులు 20 రోజుల క్రితం జరిగింది. ఈ ఎవరైతే వ్యక్తి బెదిరించాడని చెప్పి ఆ తమిళనాడు వాళ్ళన్నా పోయిండాలా పోలీసుల కాడికి, లేదంటే సీఈఓ అన్నా పోయిండాలా పోలీసుల కాడికి, పలానా వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి. సరే మా ప్రభుత్వం పోలీసులు కేసులు తీసుకోలేదే అనుకున్నాం, మీడియా ఉంది కదా, నీ సాక్షి ఉంది కదా, దాంట్లో ఎందుకు వేయలేకపోయినావు నువ్వు ఈ కాల్ రికార్డింగ్? ఎప్పుడైతే ఈ సీఈఓని సస్పెండ్ చేసినారో, ఈ సీఈఓ ఎప్పుడైతే బయటికి పోతున్నాడో ఇవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? సాక్షి వాళ్ళు రోజు గుంటూరు సీను వాయిస్ రోజు సాక్షి వాళ్ళు వింటున్నట్టుగా ఆ వాయిస్ వినంగానే సాక్షి వాళ్ళకి తెలిసిపోయిందంట సీను అని చెప్పి పెద్ద హెడ్లైన్. సాక్షి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం నన్ను డిసప్పాయింట్ చేయట్లేదు. ఏదైనా నన్ను ఫ్రంట్ పేజ్లో వేస్తున్నారు స్టేట్ లెవెల్లో, మంచిదే, అదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈరోజు అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మాట్లాడేది మేము, ఎంక్వైరీ పెట్టించమని మొదటి నుంచి చెప్పేది మేము. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇల్లీగల్గా లాడ్జీలు వచ్చినాయి అది చెప్పమనండి. ఇల్లీగల్గా ఎన్ని లాడ్జీలు వచ్చినాయి, నువ్వు ఎన్ని దానికి పర్మిషన్లు ఇచ్చినావు? అహోబిలంలో టోల్ గేట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే టోల్ గేటు గతంలో నేనే మాట్లాడాను, నేనే ప్రెస్ మీట్ పెట్టాను, నువ్వే చెప్తున్నావు. అంటే గతంలో మీరు ఎక్కువ వసూలు చేసుకున్నట్టేనా? దానికి నువ్వు ఒప్పుకుంటావా? దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు చెప్పు, ఇప్పుడు మా వాళ్ళు వసూలు చేసుకుంటారో నేను చెప్తాను. రెండోది, ఏదైతే ఒక పక్కన నాకు 40 లక్షలు నేను వాడతా, మా వాళ్ళు వాడుకుంటారు, 100 రూపాయలే కలెక్ట్ చేస్తా, ఎంత ఆతృత. ఒక పక్కనేమో ఈయన నాకు 40 లక్షలకి ఈయన కక్కుర్తి పడుతున్నాడు, ఇంకో పక్కన ఇదే వైసీపీకి సంబంధించిన వాడేమో నేను ఫ్రీగా ఇస్తాను అంటున్నాడు. ముందు నువ్వు డిసైడ్ చేసుకో, ఫ్రీగా లేకపోతే 40 లక్షల. తిక్క మాటలు మాట్లాడి అవాస్తవాలు మాట్లాడి మీరు మా మీద బురద జల్లాలని చెప్పి చూస్తే మాత్రము మేము చూస్తూ కూర్చోము. అహోబిలం నరసింహస్వామి
ఇదే అహోబిలం నరసింహస్వామి టెంపుల్లో గుడిలో కొన్ని నెలల క్రితము వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు తలనీలాలు కొట్టేశారని చెప్పి జరిగింది. వాళ్ళని వెంటనే మేము మీడియా ముందర పెట్టి దాన్ని అనౌన్స్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే సీఈఓ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నాడు? సరే మీ వాళ్ళు కాదు కదా, దొంగతనం చేసే వాళ్ళని మళ్ళీ ఎక్కించుకున్నప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? గంగుల బ్రిజేందర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? ఇప్పుడు సీఈఓ మీదకి మేము పోతుంటే సీఈఓ అవినీతి చేశాడు, కేసులు పెట్టుకొని అక్రమాలు చేశాడని నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరినావు? నీకేం సంబంధము? నీకు సంబంధం ఉందనే కదా నువ్వు నిరూపించినావు. ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ నీ కాడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ప్రెస్కి కానీ ప్రెస్ మీడియా మిత్రులకు కానీ లేకపోతే ఎస్పీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండోది, తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అనే కాగితం నీ కాడికి ఇప్పుడెట్లా వచ్చింది? ఇదే నీ అగ్రిమెంట్ నీ దగ్గర ముందు నుంచే ఉండింటే నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. తమిళనాడు వాళ్ళకి వచ్చింది, వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. నువ్వు ఎందుకు మధ్యలో దూరినావు? నీకేం సంబంధము? సాయంత్రం లోపల నువ్వు వాస్తవాలు నువ్వు నిరూపించకపోతే మేము మీ ఇంటికాడికి వస్తాం. ఈరోజు సాయంత్రమే, రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అందుకు చెప్తున్నా, ఈరోజు సాయంత్రం నీ ఇంటికాడికి మేము వస్తాం. నువ్వు ఉన్నావా, హైదరాబాద్కి పోయినావా కూడా తెలియదు నాకు, ప్రెస్ మీట్ పెట్టి పోయినావా నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రము నేను మా వాళ్ళందరితో వచ్చి మీ ఇంటికాడికి వస్తాము. నువ్వు డిబేట్కి నిన్ను దగ్గరుండి డిబేట్కి నేను తీసుకుపోతా. వాస్తవాలు నావేమైనా తప్పులుంటే నువ్వు బయట పెట్టు, నీకు అవకాశం, మంచి అవకాశం ఇస్తున్నా. నీదేదైనా ఉంటే నేను బయట పెడతా. ఒక్క రోజుల్లో నీ వాళ్ళు కాని వాళ్ళందరితో నేను డబ్బులు కట్టిస్తా టెంపుల్కి. లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే నిరూపించు. రేపు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వస్తానంటున్నావు, నువ్వు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి నేనే తీసుకుపోతాను నిన్ను, దేని తలకాయ నొప్పి ఎంక్వైరీ పెట్టించండి అని చెప్పి. లేకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలా. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర కన్నా రావాలా, నేను చేసే అరాచకాలు నువ్వు నిరూపించాలా, లేదా నువ్వు క్షమాపణ చెప్పాలా. నోరుందని ఇష్టం వచ్చేట్టు నువ్వు మాట్లాడుతూ నువ్వు పోయి హైదరాబాద్లో కూర్చొని ఉంటానంటే కుదరదు. నువ్వు చెప్పిన దానికి జవాబుదారు చెప్పు, లేకపోతే నేను ఆలగడ్డ కూడా రానియము అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. ఇవన్నీ కూడా బయట పెట్టామని ఉక్రోషంతో నువ్వు మాట్లాడిందే తప్ప దీంట్లో ఎక్కడ కూడా నువ్వు నా మీద వేసిన అబంధాలు వాస్తవాలు లేదని నేను నిరూపిస్తాను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి వైసీపీ నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సాయంత్రం వరకు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి గంగుల బ్రిజేందర్కి మేము ఈ సవాల్ వదులుతున్నాము. ఇంకా మీడియా మిత్రులు ఏదైనా అడగాలంటే అడగండి.